హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒక వైఫ్ కానీ ఒక అమ్మాయి కానీ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. ఈరోజు మా పరిస్థితి అదే అండి. ఈవినింగ్ అయితే ఫుల్ టైర్డ్గా ఉండే నాకు. ఈవెన్ దో అన్ని గిన్నెలు, బట్టలు, చాలా ఇల్లంతా గలీజ్గా ఉండే. అదంతా చూస్తే నాకు ఒక్కసారి బీపీ అయితే ఫుల్ రేజ్ అయిపోయింది. ఎందుకో తెలీదు, నాకైతే ఫుల్ కోపం వచ్చేసింది ఈ హౌస్ కండిషన్ చూస్తే అయితే. కానీ ఏం చేయలేము, ఈ పరిస్థితి నుండి తప్పించుకోవడానికి కూడా లేదు. పరిస్థితి నుండి తప్పించుకోవడానికి కూడా లేదండి. అందుకనే కంపల్సరీ మనమే చేసుకోవాలి. ఇల్లు సిచ్యువేషన్ చూసిన తర్వాత మనకి బీపీ షూటప్ అయినా, షుగర్ షూటప్ అయినా, ఏది షూటప్ అయినా కూడా మనమే ఓవర్కమ్ చేసుకోవాలి. అదండి ఇల్లు పరిస్థితి. అట్లనే ఉంటుంది. ఇల్లుని ఒక్కసారి మనం చేసుకున్న తర్వాత మనకు వేరే వాళ్ళు చేసినా నచ్చదు, వేరే వాళ్ళు ఎవరు చేసినా కూడా మనకి ఇష్టం ఉండదు. అందుకనేసి నేనే చేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు బాక్స్లో కొంచెము అది నేను ప్లమ్ కేక్ తీసుకొని వెళ్ళుండే, అది వేస్ట్ అయిపోతుంది అనేసి మళ్ళీ నేను రిటర్న్ తీసుకొచ్చిన. బ్యాగ్లో నుండి బాక్సెస్, బాటిల్స్, చార్జర్ అవన్నీ తీసి బయట పెడుతున్నాను. ఎందుకంటే బాక్సులు వాష్ చేయాలి కాబట్టి నేను తీసుకెళ్ళిన బాక్సులు. సో దట్ అందుకనే బయట పెడుతున్నా. ఫస్ట్ అయితే కొంచెం టీ పెట్టుకొని తాగుదామనేసి టీ దగ్గరకు వచ్చిన. టీ పెట్టడానికి వచ్చాను. టీ తాగుదామనేసి టీ పెడుతున్నాను. ఎట్లా ఉన్నా సిచ్యువేషన్ ఎట్లా ఉన్నా మనకు కొంచెం ఓపిక రావాలంటే ఫస్ట్ ఏదో ఒకటి పడాలి కడుపులో. అందుకనేసి నేను టీ అయితే పెడుతున్నా. ఈవినింగ్ కాబట్టి టీ అయితే తాగుతాం మోస్ట్లీ. ఎందుకంటే కొంచెం ఎనర్జెటిక్గా మళ్ళీ మనకి ఫుడ్ తినడానికి ఇదంతా వర్క్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి నేనైతే టీ పెడుతున్నాను. టీ పెట్టేసి మధ్యలో ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుందాం అనేసి టీ అయితే పెడుతున్నాను. చేసుకోండి ఒకసారి. నాకైతే ఫుల్ ఏడుపు వస్తుంది ఫస్ట్, తర్వాత ఫుల్ బీపీ రేస్ అవుతుంది. కానీ ఎంత ఏడుపు వచ్చినా ఎంత ఏమైనా కూడా మనం పనుల నుండి ఎస్కేప్ అవ్వమని నాకు అర్థమైపోతుంది. అందుకనేసి ఇక నేను సైలెంట్గా చేసుకోకపోతే మళ్ళీ దానికి ఎక్కడెక్కడ పెట్టి కూడా ఉండలేం కదా. అందుకనేసి సో చేస్తున్నాను 1 by 1. ఇంకా టీ అయ్యేలోపు కొన్ని అయినా సర్దుదామనేసి సర్దుతున్నా. హాల్లో ఉన్న బెడ్షీట్స్, హాల్లో ఉన్న దివాన్ మీద అయితే అండి నిజంగా లిటరల్గా చెప్తున్నాను, నేను ఏది పెట్టేసి వెళ్తే అది అట్లనే ఉంటుంది. కనీసం దాన్ని తీసి పక్కన పెట్టాలని కూడా ధ్యాస ఉండదు. మీలో ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు కామెంట్లో షేర్ చేయండి. నాకైతే ఎవ్రీ టైం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఎంత నీట్గా చేసినా కూడా మళ్ళీ నేను వచ్చి సర్దుకుంటేనే నాకు ఎందుకో తృప్తిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని సర్దేసి వచ్చానమాట. దివాన్ మీద బట్టలు ఇంకా అవన్నీ తీసి వచ్చేసాను అనమాట. ఇంకేం చేస్తున్నాయి ఇక్కడ టీ అవుతుందా లేదా అని చూస్తున్నా. దగ్గర ఉంటే కొంచెం మాడిపోకుండా ఉంటుంది, తొందరగా అవుతుంది అనేసి నేను అక్కడే ఉన్నాను స్టవ్ దగ్గర. సో టీ అవుతుంది, టీ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. టీ తాగుదామన్నా మనశ్శాంతి కూడా లేకుండా పోతుంది నాకు. ఎందుకంటే ఒక టీ తాగుదామనే లోపే నాకు మైండ్లో చాలా వర్క్స్ రన్ అవుతున్నాయి అనమాట. సో అవన్నీ ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఇప్పుడు ఫస్ట్ ఏది చేయాలి, ఫస్ట్ ఎట్లా చేయాలి అనేది కొంచెం స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత అంతా రెగ్యులర్ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్ చూస్తే భయం. ఇక్కడ మనకైతే టీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఇంకా అక్కడే ఉన్నాను అనమాట, ఫాస్ట్గా అవ్వాలనేసి. సో ఫాస్ట్గా పెట్టేసుకొని టీ అయితే తాగుదామని రెడీ అవుతున్నా. ఆ లోపు ఇంకేమైనా వర్క్స్ ఉంటే చూసుకుందాం అనేసి గిన్నెలు సర్దుతున్నా. గిన్నెలు అయితే అండి లిటరల్గా ఒక 3-4 days, 1 week అయినా కూడా అవి అక్కడే ఉంటాయి. ఏంటో అసలు ఎవరైనా పెట్టుకున్నా అంతే, పెట్టుకోకపోయినా అంతే. ఇదైతే అంతే ఉంది సిచ్యువేషన్. ఇంకా టీ పోస్తున్నాను. టీ తాగేసిన తర్వాత మంచిగా కొంచెం పనులు చేద్దాం అనేసి నేనైతే టీ పోస్తున్నాను. మా వారికి నాకు ఇంకా బయట ఎవరో విజిటర్స్ వచ్చారు, వాళ్ళ కోసం కూడా ముగ్గురు కోసం టీ తాగుతున్నాము.
ఇప్పుడు నేను కొంచెం ప్రశాంతంగా కూర్చొని టీ తాగుదామని అనుకుంటున్నాను. ఆలోపై మా వారు వచ్చి వాటర్ అడిగారు, వాటర్ ఇచ్చాను. ఇంకా వాటర్ తాగేసి తను ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళిపోతారు. మళ్ళీ నైట్ 11:30 ఆ టైంకి అలా వస్తారనమాట. మాదే ఆఫీస్ కాబట్టి వర్కింగ్ అవర్స్ ఎక్కువ ఉంటాయి. తనకి ఈవినింగ్ టైంలోనే ఎక్కువ వర్క్ ఉంటుంది. మెయిన్గా 11:30, 11 వరకు ఇంకా రారన్నమాట. 11 మ్యాక్సిమం 11కి వస్తారు. ఈవినింగ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి, క్లయింట్స్ ఎక్కువ వస్తారు వాళ్ళకి, అందుకనేసి ఈవినింగే ఎక్కువ వెళ్తారనమాట. మార్నింగ్ లేట్గా వెళ్తారు. బ్యాంక్ జాబ్ కాబట్టి, లోన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి మార్నింగ్ లేట్గా వెళ్ళినా కూడా నైట్ తొందరగా లేట్గా వస్తారు, తొందరగా రారనమాట. సో అందుకనేసి నన్ను మాత్రం పిక్ చేసుకోవడానికి వస్తారు. తర్వాత ఇంకా తను వెళ్ళిపోతారు. ఇక్కడ మన వర్క్స్ రొటీన్ కంటిన్యూ అవుతుంది. గిన్నెలు కడగడము అవన్నీ చేస్తున్నాను. గిన్నెలు అయితే నేను లిక్విడ్తోనే వాష్ చేస్తాను. ఎందుకు అనంటే చేతిలో కొంచెము నాకు ఏంటి ఇది బొబ్బలు వస్తాయి చేతులకి, అందుకనేసి నేను లిక్విడే యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్. సోప్ వాడితే చేతులంతా హార్డ్ అయిపోయి ఇంకా బాగా రఫ్గా అనిపిస్తుంది నాకు, అందుకని లిక్విడ్ యూజ్ చేస్తాను నేను తోమితే. బర్కర్ తోమితే అయితే మాత్రం గిన్నెల సోప్తో తోమేస్తుంది అనమాట. సో 1 by 1 అట్లా గిన్నెలు కడిగేస్తున్నాను నేను. విమ్ లిక్విడ్ అయితే యూజ్ చేస్తాను నేను, దాంతోనైతే గిన్నెలు కడిగేస్తున్నాను నేను. సో చాలా పెద్ద టాస్క్ అన్నమాట గిన్నెలు కడగడం. అందులో పాల గిన్నెలు, ఇంకా నాన్ వెజ్ గిన్నెలు కడగడం అయితే ఇంకా పెద్ద టాస్క్. ఫుల్ చిరాకు వస్తుంది, ఎక్కువ టైం పడుతుంది. నార్మల్గా ప్లేట్స్ అవంటే తొందరగానే అయిపోతాయి, కానీ ఈ గిన్నెలు అయితే ఎక్కువ టైం పడుతుంది. అదే పాల గిన్నెలు, నాన్ వెజ్ వండిన గిన్నెలు అయితే ఎక్కువ టైం పడుతుంది. ఇంకా గిన్నెలన్నీ కడిగేసి మంచిగా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఉంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది. సింక్ నిండా గిన్నెలు ఉంటాయి. ఆ రోజంతా హెక్టిక్ డే, ఆగం ఉంటుంది. చూస్తేనే చాలా చిరాకు అనిపిస్తుంది. ఇప్పుడు నాలాగా మూడంతా అప్సెట్ అయిపోతుంది అనమాట. ఏం పని చేయాలన్నా కూడా అది ముందుకు కదలదన్నమాట నాలాగా. అందరు నాలాగే ఉంటారా చెప్పండి? ఇంట్లో పని అంటేనే నాకు అంత చాలా చిరాకు ఉంటుంది. ఇంట్లో ఏం పని లేకపోతేనేమో ప్రశాంతంగా ఉంటుంది. సో అది జరుగుతుంది. నేను ఇంకా గిన్నెలన్నీ కడిగేసిన 1 by 1. బాటిల్స్, ఈవెన్ చిన్న పిన్ కూడా మొత్తం బాటిల్స్ కూడా కడిగేసిన. చేస్తే మాత్రం మొత్తం ఒకేసారి చేసేస్తా, చేయకపోతే మాత్రం నాకు ఇంకా చేయలేవని అనమాట. సో ఇంకా ఎవరు లేరు కదా ఇంట్లో, కొంచెం టీవీ పెట్టుకొని చేద్దాం అనుకున్నా, కానీ నాకు వీడియో షూట్ ఉందనేసి నేనేం చేయలేదు. సో వీడియో షూట్ చేసుకుంటూ నేను గిన్నెలు అయితే కడుక్కుంటున్నాను. మధ్యలో ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేసాను అనుకో కథం, ఇంకా వాళ్ళు అయిపోతారు అనమాట. ఫుల్ టార్చర్ ఉంటుంది వాళ్ళకి. అందుకే నేను ఇంట్లో పని చేసుకునేటప్పుడు ఎవ్వరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటా. వాళ్ళ మీదకి ఎక్కడ వెళ్ళిపోతుందో అనేసి, ముఖ్యంగా మా హస్బెండ్ అయితే ఉండరు. ఎక్కడ ఏమన్నా గొడవ అవుతుందేమో అనేసి భయపడి వెళ్ళిపోతారు. ఆ గిన్నెలు ముడికి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నాకు ఎవరి మీదనో ఒకరి మీద వెళ్ళిపోతుంది అనమాట. అందుకే ఇంట్లో ఎవరు ఉండరు. మొత్తం అన్నీ కడిగేసిన తర్వాత వస్తే మాత్రం ఏం కాదు, కానీ ఇంట్లో ఉన్నప్పుడైతే మాత్రం ఖచ్చితంగా ఎవరికో ఒకరికి అయితే పడుతుంది. అంటే ఏదో ఒకటైతే గొడవ అయితే అవుతుంది. ఆ గిన్నెల ఫ్రస్ట్రేషన్, ఇల్లు ఫ్రస్ట్రేషన్ అంతా కలిపి ఎవరి మీదనో ఒకరి మీద పడుతుంది అనమాట. ఇంకా గిన్నెలను కడిగేసి ఫ్రెష్ అప్ అయిపోవాలి. సో మస్తు చాలా పని ఉంటుంది ఇంట్లో వర్కింగ్ ఉమెన్స్కి. నేనైతే చాలాసార్లు చెప్పాను, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండ్
ఇంకా బెడ్రూమ్ సర్దుతున్నానండి. బెడ్రూమ్ ఒకటి అయిపోతే ఇంకా ఇల్లు ఊడ్చేసి మాఫ్ చేయడమే. మాఫ్ చేస్తానో లేదో తెలియదు కానీ మాఫ్ అయితే చేయాలి. మాఫ్ చేసేస్తే ఇంకా వర్క్స్ అన్నీ అయిపోయినట్టే. ఇలా కంటిన్యూ అవుతుంది నా వర్క్. చూడండి ఎంత నీట్గా సర్దుతున్నాను. నాకు ఎందుకో తెలియదు కానీ నీట్గా లేకపోతే మాత్రం భలే చిరాకు వస్తుంది. సో ఊడుస్తున్నాను, మంచిగా చీపురు తీసుకొని అన్నీ ఊడ్చేస్తున్నాను. ఇల్లు ఊడ్చడము, మళ్ళీ ఎక్కడెక్కడ సర్దడం. ఇందాక స్టవ్ క్లీన్ చేశాను కదా, స్టవ్ వాటర్ బాటిల్స్ అవన్నీ క్లీన్ చేశాను కదా అన్నీ. అది ఆరిపోయిన తర్వాత మాకు చీమలు ఎక్కువ వస్తాయి అన్నమాట అండి, చీమలు ఎక్కువ వస్తాయి. అందుకనేసి నేను చీమలు, అది లక్ష్మణ్ రేఖ ఉంటుంది కదా, కడిగిన వెంటనే మళ్ళీ నేను అది రాసేసి మళ్ళీ ఎక్కడెక్కడ సర్దేస్తాను అనమాట. సో దట్ చీమలు రాకుండా ఉంటాయి, ప్లస్ బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి అన్నమాట. దానికోసం నేను కొంచెం బొద్దింకలు వచ్చినా కూడా రెడ్ హిట్ అది వాడతాను, అది రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో వాటి కోసం అయితే, చీమల కోసం అయితే కంపల్సరీ మా ఇంట్లో అది వాడతాను నేను, లక్ష్మణ రేఖ. ఎంతమందికి తెలుసో తెలీదు, నాకైతే తెలీదు. చీకట్లో దులపద్దు అని అంటారు కానీ నాకు కొంచెం ఏమైనా డస్ట్ కనబడినా కూడా అది కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. అందుకని ఏ టైం అయినా తీస్తా నాకు కనబడితే మాత్రం. నైట్లో కూడా వద్దు చేయొద్దు అని అంటారు కానీ ఇదంతా చెత్తతోనే ఎట్లా ఉండలేము కదా, అందుకనేసి నేను ఊడుస్తున్నాను. ప్లస్ ఊడ్చకపోతే మళ్ళీ అదంతా గందరగోళం ఉంటుంది. ఎందుకంటే మా వారు ఫ్రిడ్జ్లో నుండి పప్పు పడబోసారు ఆ రోజు, దానికోసమైనా ఊడ్చాల్సి వస్తుంది. అంటే తూడ్చారులే కానీ ఎందుకో మళ్ళీ నైట్లో అయితే ఊడవద్దు కానీ నేనైతే ఊడుస్తున్నాను. ఎందుకంటే ఇల్లంతా డర్టీ ఉంది కాబట్టి క్లీన్ చేయాలి, తప్పదు కాబట్టి. అదేంటో అండి, పనులు ఊడిస్తే అది చెత్త ఎందుకు పోదో నాకు అర్థమే కాదండి. మనం ఊడిస్తేనేమో చాలా టైం పడుతుంది, గిన్నెలకి కానీ దానికి దీనికి అని. వాళ్ళని పెట్టుకొని వాళ్ళు చేస్తే మాత్రం అసలు 5 నిమిషాల్లో నేను చేసిన పని ఆమె 10 మినిట్స్, ఒక ½ అన్ అవర్లో చేసేసి వెళ్ళిపోతారు. అంత ఫాస్ట్గా ఎట్లా చేస్తారో కూడా తెలియదు. మళ్ళీ నేను వెనకాల చేసుకుంటే దాని వెనకాల ఇంత చెత్త వస్తుంది. అసలు అంత దులిపి తీరిగ్గా ఓపిగా వాళ్ళకి ఇక్కడ టైం ఉంటుంది, వాళ్ళు 10 ఇళ్ళల్లో చేసేటోళ్ళయి. దీంట్లో చేయడానికి ఏడా టైం ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు ఒక అర్ధ గంటలో కంప్లీట్ చేసేస్తారేమో నాకు తెలిసి, అంతే కదండి. పనులను పెట్టుకుంటే ఒక బాధ, పెట్టుకోకపోతే ఒక బాధ, వాళ్ళు ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ఉంటేనేమో సరిగ్గా చెయ్యరు అని బాధ, లేకపోతేనేమో వర్క్ బర్డెన్ ఎక్కువ అవుతుంది. ప్లస్ ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి వీళ్ళతోని. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్, పెట్టుకోక తప్పదు. ఎందుకంటే మనం ఇంట్లో లేనప్పుడు పనులు చేసుకోవాలి, పనులు చూసుకోవాలి కదా. మళ్ళీ మనం వచ్చేసరికి అదంతా పెద్ద గుట్టలాగా తయారవుతుంది. గిన్నెల గుట్ట, ఇదేంటి చెత్త బుట్ట, అన్నీ ఒక పెద్ద బుట్ట తయారవుతుంది. అందుకనేసి ఉండాలి కంపల్సరీ. ఎప్పుడైనా మనకి ఫీవర్ కానీ మన ఓపిక లేని సిచ్యువేషన్లో కూడా వాళ్ళు హెల్ప్ అవుతారు మనకి. అందుకనే పెట్టుకోవడం, లేదంటే అంత అవసరం లేదు పెట్టుకోవడం. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతారు వాళ్ళు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో రమ్మంటే రారు కదా మళ్ళీ, అందుకనే పెట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళని. సో అండి, ఇక్కడ నేనైతే క్లీన్ చేసేసాను ఇల్లు మొత్తం అంతా. క్లీన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దామా అనేసి ఆలోచిస్తున్నాను. ఏదైనా సరే చాలా పనులు ఉంటాయి ఇల్లు అన్న తర్వాత, అది వేరే విషయం. రెగ్యులర్గా ఉండే వాళ్ళకి ఒకటి, ఆల్టర్నేట్ డేస్ వచ్చే వాళ్ళకి ఒకలా ఉంటుంది ఇల్లు. ఏదైనా మనం ఉంటేనే అది బాగుంటుంది ఇల్లు అనేసి నాకైతే తెలుస్తుంది. ఎందుకంటే అబ్బాయిలు ఏం పట్టించుకోరండి, అంత ఇగ్నోర్ చేస్తారు. ఇంకా అది ఎట్లా ఉన్నా అట్లా వాళ్ళకి చేయడం బద్ధకమో లేకపోతే చేయడానికి రాదో తెలియదు కానీ వాళ్ళైతే నెగ్లిజెన్సీ చూపిస్తారు. మనకున్న కేర్ అయితే వాళ్ళకు ఉండదు, అదైతే 100% పక్కా. ఎందుకు అని అంటే మనము ప్రతిదీ కేరింగ్గా చేస్తాము కాబట్టి అది బాగుంటుంది. ఇల్లైనా ఏదైనా సరే, ఇంటి బాధ్యత, జాబ్ చేసే జాబ్ బాధ్యత, అన్ని బాధ్యతలు పర్ఫెక్ట్గా చేస్తాం కాబట్టి వీఆర్ ద ఉమెన్. అందుకనే ఉమెన్స్ అందరూ ముందుకు వెళ్ళిపోతారు. అబ్బాయిలు ఎంతకన్నా ఎక్కువ పనులు చేయలేరు, ఇదైతే 100% పక్కా. కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారేమో, నేను చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, చెయ్యని వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అయితే చెయ్యరు. ఎందుకనంటే
మనం చేసినంత నీట్గా అయితే చేయరు, చేస్తే ఏదో మీద మీద చేస్తారు కావచ్చు. అది బిఫోర్ అయితే మా హౌస్, ఆఫ్టర్ దట్ ఇలా ఉంది చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.